నేను బీఆర్ఎస్ పార్టీ చెప్పేది కూడా నువ్వు ఉన్న దాంట్లో మూసీ సుందరీకరణ చేయి తప్ప పేద ప్రజల కన్నీళ్లు పెట్టించకు. నువ్వు మూసీలో బారిచ్చేది ఏంది? నీళ్లు బారిస్తావా? ఈ పేదల కన్నీళ్లు బారిస్తావా? ఈ పేదల రక్తాన్ని బారించాలనుకుంటున్నావా? నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అసలు? నువ్వు ఎవరి కోసం? నువ్వు అనవసరంగా, ఎందుకంటే కొన్ని 30-40 ఏళ్లు దశాబ్దాల తరబడి వాళ్ళు అక్కడ జీవిస్తా ఉన్నారు. వాళ్ళని ఒక రోజులో నువ్వు తీసేస్తే నువ్వు ఎట్లయితుంది? పొద్దున్న లేస్తే వాళ్ళ పిల్లలు ఆడ చదువుకుంటారు, వాళ్ళ కుటుంబం భార్య ఒక దగ్గర పనిచేస్తుంది, భర్త ఒక దగ్గర పనిచేస్తుంది. నువ్వెక్కడనో డబుల్ బెడ్రూమ్ ఇచ్చి పొమ్మంటే ఆడ పని దొరుకుతుందా? పిల్లలేం కావాలి, పనేం కావాలి, ఉపాధి ఏం కావాలి, బతుకు తెరువు ఏం కావాలి? ఇది ఒక మూర్ఖుల తుగ్లక్ చర్య. రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక తుగ్లక్ పని. అనాలోచితంగా ప్రజల వేధింపులకు గురి చేస్తూ ఇవాళ రుక్కమ్మ హత్యకు, బుచ్చమ్మ హత్యకు రేవంత్ రెడ్డే కారణం. ఇవాళ నిజంగా పోలీసులు ఇవాళ హైడ్రా మీద పోలీస్ కేసు నమోదు చేయాలి. ఇవాళ రంగనాథ్ పేదోళ్ళనేమో రాత్రి పోయి కూలగొట్టుండు. మరి రేవంత్ రెడ్డి తమ్ముడు బడా పెద్దవాళ్లకుంటే నెల రోజుల నోటీస్ ఇచ్చినావు కదా. నెల రోజుల నోటీస్ ప్రభుత్వ లీడరే, గవర్నమెంట్ లీడర్ పోయి హైకోర్టులో ఏం చెప్పిండు? మేము ఇప్పుడేం కూలగొట్టాం, మొత్తం ఎఫ్టీఎల్ నిర్ధారణ అయినాకనే కూలగొట్టామని రేవంత్ రెడ్డి పిటిషన్ వేయించాడు తమ్ముని విషయంలో. మరి పేదోళ్లకు ఎందుకో చెప్పవు? పేదోళ్లకు ఎందుకో ఎఫ్టీఎల్ నిర్ధారణ చేయవు? పేదోళ్లకు ఎందుకో నోటీస్ ఇయ్యవు? పేదోళ్లకో న్యాయం, పెద్దోళ్లకో న్యాయమా? ఈ పేదవాళ్లు నోరు లేని వాళ్లను, వాళ్ళు పేదవాళ్లను కోర్టులకు పోయి వాళ్ళు హైకోర్టు